నటించినప్పుడు లేదు కానీ ప్రశ్నిస్తే కోపమా? సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా టిల్లు స్క్వేర్. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. సినిమా సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. మార్చి నెలాఖరున వేసవిలో మొదటి సినిమాగా ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. తాజాగా ప్రమోషనల్ ఈవెంట్లో చిత్ర బృందం మీడియాతో క్యూ అండ్ అలోలో పాల్గొంది. ప్రశ్నోత్తరాల్లో పలు ప్రశ్నలకు టిల్లు బృందం ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. అయితే ఒక్క ప్రశ్న మాత్రం టిల్లుని కొంత హర్ట్ చేసినట్టు అనిపించింది. కాకపోతే దానిని సిద్ధు లైటర్ వేలో తీసుకున్నాడు. ఇంతకీ ఏంటా ప్రశ్న అంటే, మొదటి భాగంతో పోలిస్తే టిల్లు స్క్వేర్లో అడల్ట్ డోస్, యూత్ఫుల్ డోస్ ఎక్కువైనట్టుంది కదా అని ఒక విలేకరి ప్రశ్నించగా, ఫస్ట్ మీరు ఉపయోగించిన పదాన్ని ఖండిస్తున్నాను. అడల్ట్ డోస్ అనేది సరికాదు అని వారించాడు సిద్ధు. యూత్ఫుల్ డోస్ అనే పదం కూడా ఉపయోగించాను అని విలేకరి సర్ది చెప్పగా, ఆ రెండో పదం ఓకే సార్, డీజే టిల్లు ఎలా ప్రవర్తిస్తాడు అనేది చూస్తే ఆ పాత్రకు ఓ డిమాండ్ ఉంటుంది. డీజే టిల్లు అనే పాత్రకు ఒక క్రింజ్ ఉంటుంది. వాడు ఒకలా ప్రవర్తించాలి. ఈ పాత్రకు కొన్ని బౌండరీలు ఉంటాయి, దాంట్లోనే ఉండాలి. మీరు యూత్ డోస్ ఉండదు అని అంటున్నారు. వాడు మోసపోవడం, మనసు విరిగిపోవడం, అన్నిట్లో యూత్ఫుల్గా ఉంటాడు. రొమాన్స్ చేశాక మనసు విరిగిపోతుంది. డీజే టిల్లు ఒకలా ప్రవర్తించాలి. పొద్దున్నే తలస్నానం చేసి, కులదైవానికి ప్రదక్షిణం చేసి, అల్పాహారం చేసి కనిపిస్తే అది చూడటానికి నచ్చదు. టిల్లు పాత్రకు ఒక రకమైన ప్రవర్తన ఉంటుంది అని తెలిపారు. ఈ సినిమాలో అన్ని విషయాల్లోనూ డోసు హైగా ఉండబోతుందని కూడా అన్నారు. కొంతమంది నటీనటులు నటించేటప్పుడు బోల్డ్ క్యారెక్టర్స్ లో నటించేసి దానిని ప్రశ్నిస్తే మాత్రం బోల్డ్ అనే పదాన్ని వాడొద్దని, అది అంత బోల్డ్ గా కనిపించేంత సీన్లేమీ ఉండవు అంటారు. పాత్రకి తగ్గట్టు ఆ పాత్ర ఎలా ఉండాలో అలానే చేశాము, కానీ అందులో వేరే ఉద్దేశం ఏమీ లేదంటారు. అంటే వీళ్ళు ఎంత బోల్డ్ గన్నా యాక్ట్ చేయొచ్చు, కానీ ఎవ్వరూ ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే అది తప్పు. అసలు బోల్డ్ అనే పదమే వాడొద్దు అంటున్నారు. అంటే పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని కొంచెం లిమిట్స్ దాటి యాక్ట్ చేసినా అది పాత్రలో రొమాన్స్ మాత్రమే అనుకోవాలి తప్పించి అంతకు మించి అనకూడదని అర్థమవుతుంది. ఒక సినిమా కానీ ఒక పాట కానీ కుటుంబం అంతా కలిసి చూసే విధంగా లేకపోతే దానిని బోల్డ్ కంటెంట్ అనే అంటారు. మరి ఈ అడల్ట్ అన్న పదానికి సిద్ధుకి ఎందుకంత కోపం వచ్చిందో అని కొంతమంది సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అంటున్నారు.